హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పటికప్పుడే చాలా మంది చూసుంటారు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా. రియలీ ఒక ఎంత ఫీల్ గుడ్ ఫిల్మ్ అంటే అంటే ఇది జనరల్ గా జరిగే కథ కాదు. మరి అలాంటి కథని రాయడమే ఒక అంటే ఏదైనా కాల్పనికతలో ఉండే అందం, ఒక క్రియేషన్ లో ఉండే అందం అందులోనే ఆ క్రియేటివ్ ఎబిలిటీలోనే ఉంటుంది. నిజంగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు 100% డైరెక్టర్ వెంకీ అట్లూరు గురించి మాట్లాడాలి. ఎంత మంచి స్క్రిప్ట్ రాశాడంటే నిజంగా అంటే ఈ స్క్రిప్ట్లో ఎంత డెప్త్ ఉండాలో ఈ రోజుల్లో జెన్జీ అనే ఒక ఒక ఆస్పెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఈ అట్రాక్షన్స్ ఎట్లా ఉంటున్నాయి, దానికి చాలా స్ట్రాంగ్ లాక్ సినిమా బిగినింగ్ లోనే ఆ సర్గసి చైల్డ్ దగ్గర లాక్ చేసి కథని ప్రారంభించడంతో ఒక బిలీవబిలిటీ అనే కథకి క్రియేట్ చేసి సినిమాని స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఈ ఏజ్ గ్యాప్ లో ఉన్న ఒక ఒక సమస్య, ఒక ప్రాబ్లంని ఎంత బాగా హ్యాండిల్ చేసి డీల్ చేసి ముందుకు నడిపించే ఆ ప్రాసెస్లో దానికి ఆ ఏజ్ గ్యాప్ అన్నదాన్ని హీరో చేత ఎంత బాగా చెప్పించాడంటే నీకు అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, బట్ ఆ సీన్ ఎంత బలమైన సీన్ అని చెప్పడం కోసం నీకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు 40 ఏళ్ళు, నీకు 40 వచ్చిన తర్వాత నాకు 60, ఆ తర్వాత నేను ఉండకపోవచ్చు. ఈ ఆస్పెక్ట్ని అంటే హీరో తాలూకా ఒక మెచ్యూరిటీని డైరెక్టర్ ఎంత బాగా దానిలో ప్రొజెక్ట్ చేసి, తన మెచ్యూరిటీ అది హీరోదే ఉంటుంది, క్రియేటెడ్ క్యారెక్టర్ కదా, దాన్ని అంత బాగా ప్రొజెక్ట్ చేసి హీరో తాలూకా శాంక్టిటీని ఎంత బాగా పెంచాడంటే నిజంగా అంటే సూర్య డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి మన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి సూర్య ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అంటే మనం అదంత సాఫ్ట్ క్యారెక్టరు, ఒక రిచ్ మ్యాను, ఆ రిచ్ ఫ్యామిలీ డ్రామా, అందులోని తన క్యారెక్టర్ని ఎంత బ్యాలెన్స్గా ఎక్కడ కూడా తను రెగ్యులర్ మాస్ ట్రాక్లోకి తీసుకురాకుండా దాన్ని ఎంతో జాగ్రత్తగా పదిలంగా ఆఖరి వరకు డైరెక్టర్ వెంకీ అట్లూరి నడిపించుకుంటూ వచ్చాడు. ఈ సినిమా మనం అంటే దాన్ని ఎంత బాగా మూడ్ని సెట్ చేశాడంటే డైరెక్టరు ఆ కలర్ ప్యాలెట్ల దగ్గర నుంచి దాన్ని ఏమంటారు ఆ మూడ్ని క్రియేట్ చేయడం కోసం ఆ లైటింగ్ ఆస్పెక్ట్ కానీ లేకపోతే ప్రతిదీ ఒక బ్రాడ్ ఫ్రేమ్లో ఉంటుందంటే ఆ కథని రిసీవ్ చేసుకునే ఆడియన్స్కి ఆ బ్రాడ్నెస్ని అసలు ముందు మైండ్కి పెంచాడా ఆ బ్రాడర్ ఫ్రేమ్స్తో అని అనిపించింది నాకు సినిమా. ఎందుకంటే ప్రతిదీ ఎక్కడ కూడా అంటే నేరో టేకింగ్ కానీ లేకపోతే నేరో ఫ్రేమ్స్ కానీ ఎక్కడ లేకుండా ప్రతిదానికి ఒక బ్యాండ్ విత్ క్రియేట్ చేశాడు విజువలైజేషన్లో కూడా. దాని నుంచి ఏంటంటే చూసే ఆడియన్స్కి ఒక రకమైన కనెక్టివిటీ చాలా అంటే ఆ రన్ అవుతున్న సీన్లో మూడ్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి అది బాగా హెల్ప్ అయిందని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ ఈ సినిమాలో ఆఖరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఏ సినిమాకైనా బాగుండాలి, ఈ సినిమాని ఆ విషయంలో కూడా మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా జరిగింది ఓకే, నాన్న మీద తన కొడుకు ఎందుకు ఒక రకమైన వ్యతిరేకతని వ్యగ్రతని పెంచుకున్నాడు అనే ఆస్పెక్ట్ని మళ్ళీ ఏ కారణం చేత ఆ తండ్రి మీద వ్యతిరేకత వచ్చిందో ఆ కారణానికే మళ్ళీ హీరో అక్కడ నిలబడి ఆ కుటుంబాన్ని సంరక్షించి ఆ కుటుంబాన్ని రక్షించి మళ్ళీ అక్కడ కూడా హీరోయిజంని ఎలివేట్ చేసి హీరోయిజంలో వాయి పట్టుకొచ్చాడు డైరెక్టర్. అండ్ ఇందులోని ఈ కథ వరకు మనం చెప్పాలంటే ఇది ప్యూర్ ఒక సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామా. కానీ ఇందులో ఏదో దిల్రాజ్ గారు ఏదో సభలో చెప్పాడండి, యాక్షన్ వేణుమా యాక్షన్ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ వేణుమా ఎంటర్టైన్మెంట్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డిషం వేణుమా అది ఇరుకు. ఇందులో లేనిది లేదు, కానీ అన్ని కూడా ప్రాపర్ మోతాదులో. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక యాక్షన్ ఎపిసోడ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ హీరోయిన్ తాలూకా వాల్యూని నిలబెట్టడం కోసం హీరో చేశాడు అనేది ప్రతి ఆస్పెక్ట్ లోని దూరం అయిపోతుందేమో, ఈ హీరోకి దగ్గర అవ్వదు, అయ్యే అవకాశం కనిపించట్లేదు హీరో క్యారెక్టరైజేషన్ ప్రకారం అని మనకు అనిపించినప్పుడల్లా కూడా మళ్ళీ ఒక సీన్ రావడం,
హీరోయిన్ కలుస్తారేమో అనే ఒక యాంగిల్ ని భలే లాస్ట్ వరకు కూడా భలే డీల్ చేసుకొచ్చాడు నిజంగా. దానికి తోడు ఏమైంది, ఆ క్యారెక్టరైజేషన్ లో మొట్టమొదట మదర్ క్యారెక్టర్ రాధిక గారు చేయడం, అండ్ ఈ ఈ ప్రయాణంలో ఆ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి రవీనా టండన్ రెండు సెకండ్ మదరు చిన్నమ్మ క్యారెక్టర్ కి ఆవిడ రావడం, అండ్ సర్వదమన్ బెనర్జీ కనిపించడం, ఓ పక్కన మనందరికి చిరపరిచితురాలైన మదర్ క్యారెక్టర్లకి సుధ గారు కనిపించడం, ఇవన్నీ కూడా ప్రతి చోట ఆడియన్స్ ని దగ్గరికి లాక్కున్నాడు వెంకీ అట్లూరి. అండ్ సూర్యాస్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ రియల్లీ. అంటే తను ఎక్కడ ఒక అలా నిలబడే యాక్ట్ చేయవలసిన క్యారెక్టర్ని రాశాడు. పెద్ద ఇందాక నేను అన్నట్టుగా యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ వచ్చింది, సాంగ్ ఉన్నప్పుడు సాంగ్ ఉంది, అండ్ రొమాంటిక్ మూడ్ కావాల్సినప్పుడు రొమాంటిక్ మూడ్ ఉన్నది, అండ్ ఎక్కడ కూడా దేన్ని డిస్టర్బ్ చేయకుండా తను చెప్దాం అనుకున్న ఫ్యాబ్రిక్ ఆఫ్ ది స్టోరీని చాలా అద్భుతంగా నడిపించాడు. అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన ఎక్స్ట్రాడనరీ ఆ క్యారెక్టర్ మాత్రం అంత బాగా చేసింది ఆ హీరోయిన్. అండ్ మెచ్చుకుని తీరాలి, ఎందుకంటే ఆ చిన్న వయసులో అటువంటి క్యారెక్టర్, అమ్మాయి ఏజ్కి తగ్గ క్యారెక్టర్ రాశాడు డైరెక్టరు, కానీ అందులోనే ఎంతో మెచ్యూరిటీ ఉంది. తను ఆఖరి వరకు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండి అల్లరి అండ్ ఆ మిస్చివస్ క్యారెక్టరైజేషన్ అవన్నీ కూడా దట్ గర్ల్ హ్యాస్ రియల్లీ పోర్ట్రేట్ సో వెల్. ఎక్కడ మనకి అబ్సర్డిటీ అనిపించదు సినిమా చూస్తున్నంత సేపు. ఇది ఇది జరుగుతుందా లేదా ఏమో, అన్ని జరుగుతున్నాయి ఈ రోజు సొసైటీలో, అండ్ షుగర్ డాడీ ఆస్పెక్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నది సొసైటీలో, కాబట్టి ఈ పాయింట్ ని మనం ఇది తోసిపుచ్చలేము అనమాట. పాయింట్ ని తోసిపుచ్చలేము. ఆ పాయింట్ కి తను ఇచ్చిన ట్రీట్మెంట్ ని కూడా, డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇచ్చిన ట్రీట్మెంట్ ని కూడా ఏమీ అసలు వీ కాంట్ డినై అనమాట. అంత కన్విన్సింగ్ గా, అంత జాయ్ఫుల్ గా లాస్ట్ వరకు. అందులో పెయిన్ ఉంది, ఫ్యామిలీ డ్రామాలో పెయిన్ ఉన్నది, అండ్ మదర్ రవీనా టండన్, సెకండ్ మదర్ రవీనా టండన్ చెప్పిన డైలాగులు కన్విన్సింగ్ గా ఎంత బాగున్నాయంటే ప్రతి డైలాగ్ లోని ఒక బరువు, అండ్ మళ్ళీ లైటర్ వెయిన్ ట్రీట్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ గా సాగుతూ అందులోని ఆ పెయిన్, అండ్ ఆ లాంగ్వేజ్, ఆవేదన అన్ని సినిమా నిండా కూడా సమపాడల్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. నేను పదే వెంకీ అట్లూరికి చెప్తాను, ఎందుకంటే తను అలాంటి కథ రాయగలిగాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా ఎస్టానిషింగ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు గల్లిబుల్ గా, మాస్ గా, ఏదో ఆయన రెక్లెస్ గా మాట్లాడతాడని అనిపించేటట్టుగా మాట్లాడిన సూర్యదేవర నాగవంశీ గారు ఇంత సెన్సిబుల్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ కథను తీయడానికి ముందుకు వచ్చినందుకు 100% ముందు ఆయన అభినందించాలి. అఫ్ కోర్స్ డైరెక్టర్ మీద ఉండే నమ్మకం కావచ్చు, బట్ డైరెక్టర్ నమ్మకాన్ని కూడా గేజ్ చేసే జడ్జిమెంట్ ఉండడం కూడా సూర్యదేవర నాగవంశీ గారికి ఒక ప్లస్ పాయింట్ అయింది అని సినిమా ప్రూవ్ చేసింది. అండ్ హి హాస్ బీన్ ఆల్వేస్ రైట్, హి ఆల్వేస్ బిలీవ్ ది డైరెక్టర్. ఈ సినిమాలో కూడా అండ్ పాటలు బాగున్నాయి, డైలాగులు ప్రతి డైలాగు, అండ్ నోటబుల్ డైలాగు, ఏది ఆ సీన్ కి ఏదో రాసేటరా నడిపించడం కోసం అన్నది కాదు, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉన్నాయి ప్రతి డైలాగు, ప్రతి సీను. మనం వీ గెట్ కన్విన్స్డ్ ఫైనల్ గా ఇది ఇలా జరుగుతుందా అంటే, ఆ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఆ చెల్లి పెళ్లి ఆస్పెక్ట్, ఆ బాధ్యత, ఆ బరువు పడగానే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండే హీరోయిన్ క్యారెక్టర్లు రెండు కూడా దగ్గరవుతున్న ఒక అట్మాస్ఫియర్ ని చాలా బాగా ఎక్స్పాండ్ చేశాడు. అది బాగా హెల్ప్ అయింది సెకండ్ హాఫ్, అండ్ టోటల్ కథకు కూడా బాగా ప్లస్ అయింది. కాబట్టి ఈ సినిమా ఒక మంచి ప్రయోగం అండ్ మంచి వినోదం కూడా, రెండు జరుగుతున్న ఈ సామాజిక పరిస్థితుల్లో ఇది జంజీకి నచ్చుతుంది, ఫ్యామిలీ డ్రామా. అందుకే ప్రతి డైలాగ్ కి ఆ మూడ్ లోకి వెళ్ళిపోయిన ఆడియన్స్ చక్కగా ప్రతి డైలాగ్ కి నవ్వుతున్నారు, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేశారు. Finally, it's a very nice film to watch. Thank you.